తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో పూర్తి చేశారు లోకేష్. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 14న కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా కూలీ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు చాలా మంది ప్రముఖులు నటిస్తున్నారు. టాలీవుడ్ హీరో నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్రన్, నటి శృతి హాసన్ సహా అనేక మంది సినీ ప్రముఖులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో మరో సినిమా కూడా రానుందని తెలుస్తోంది. లోకేష్ దర్శకత్వంలో ఖైదీ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఖైదీ చిత్రం 2019లో విడుదలైంది. కార్తీ ప్రధాన పాత్రలో నటించారు. ఇది దర్శకుడు లోకేష్ కు ఎల్సీఈలో నిర్మించిన మొదటి సినిమా కావడం గమనార్హం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు లోకేష్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఖైదీ 2 సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఎల్సీఈలో భాగంగా కమల్ ఈ సినిమాలో కనిపిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. కూలీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఖైదీ 2 సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు బెంజ్ అనే సినిమాను కూడా నిర్మిస్తున్నారు లోకేష్. బెంజ్ సినిమాకు భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిలో నటుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను కూడా ఎల్సీయూ కలెక్షన్ లో చేర్చబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 30-35 పేజీల స్క్రీన్ ప్లే రెడీగా ఉంది. స్టోరీ చాలా బాగా వచ్చింది. త్వరలోనే సినిమాను పట్టాలెక్కిస్తానని తెలిపాడు లోకేష్.